దేవుడవు నీకు చాటి ఎవరు లేరయ్యా లేరయ్యా దేవాది దేవుడవు రాజాది రాజు నీవుంటే నాకు చాలయ్యా. బైబిల్ చెప్తుంది ప్రాణము లేని శరీరం అన్నప్పుడు ప్రార్థన లేని క్రైస్తవులు కూడా ప్రాణము లేని శరీరం ఇంట్లో దాచుకుంటామా పక్కన కొడుకు పెడతామా అలాగే ప్రార్థన లేని శరీరం కూడా ఉపయోగం లేదు. క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా విలువైంది. వాళ్ళు ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా 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 స్తోత్రం శాస్త్రములు ప్రార్థన చేస్తాం. చేయడమ్మా స్తోత్రములు గడిచిన కాలమందు సజీవులను కాపాడి నిలువుగా నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు 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 ప్రభా. అయా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నీ జనానికి ఏమైందో తండ్రి పరిశీలించిన వారు ఇవన్నీ ఈ రీతిగా మేము నడిపిస్తున్నందుకు మీ కొందనాలు స్తోత్రములు ప్రభా. నీ మాటకి నిరంతరం తోడి నడిపిస్తున్న దాన్ని బట్టి నీ కొందరు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కొందరుల మార్పు తోడే ఉంటుంది నా తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మీరు అక్కడ పర్యంత వరకు నాయన ఇలాగ కొనసాగించి నామానికి మనం తెచ్చుకోగలుగుతున్నాం తండ్రి. కోడిని బట్టి బిడ్డలు జీవించి ఆశీర్వదించుకునే ప్రభావం మీరు వారికి చెప్తుండగా ఆయా వారికి ప్రకారం నడుచుకుంటే మీరు పెట్టుకున్న తండ్రి నీ అధికారంలో బట్టి ఇచ్చే వారికి నడిచేది ప్రతి కుటుంబాన్ని కొడుకులు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వాన్ని స్తోత్రములు. విరాటుల కుటుంబం చుట్టూ నీ కలిసి ఆశీర్వదించినారు. విరాటులు ఏ ప్రాంతంలో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ జీవించి ఆశీర్వదించండి నాయన. నీ కొందనాలు సంఘ సదస్సులు విశాలపరచండి నాయన. నీకు స్తోత్రములు. సంఘంలో ప్రతి అవసరత తీర్చున్నాకండి. ఆనాటికి అభివృద్ధి చేయండి ప్రభుత్వానికి స్తోత్రములు. నీ కుమారుడు ప్రభా నా తండ్రి అనేక స్థలములకు వెళ్ళిన ఆయన అయా నా తండ్రి వాక్యుని బోధిస్తుండగా నీ కుమారుడు మీరు మాట్లాడ నీకు ఆత్మలను అటువింపు చేయుతుండగా దావా నీ కొందనాలు